Welcome back to the channel Balu Tech Lines. So in the last class we have finished probability, right? We have remained with only one topic, right? So that is statistics. Okay, so కాబట్టి ఈ వీడియో లెక్చర్ ఏదైతే ఉందో ఈ వీడియో లెక్చర్ లో మన స్టాటిస్టిక్స్ అనేటటువంటి కాన్సెప్ట్ అంటే మీన్ కావచ్చు, మీడియన్ కావచ్చు, మోడ్ కావచ్చు, స్టాండర్డ్ డీవియేషన్ కావచ్చు అండ్ వేరియన్స్ కావచ్చు, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని మనము ఈ వీడియో లెక్చర్ లో కంప్లీట్ చేసేద్దాం. ఓకే, సో బై దిస్ వి విల్ వైండ్ అప్ ద engineering mathematics. Okay, keep the heading statistics. Keep the heading statistics. Yeah, మా ఫస్ట్ అందులో సైడ్ హెడింగ్ పెట్టుకున్నామా మీన్ దీన్నే యావరేజ్ వాల్యూ అని కూడా అంటాం. ఓకే, మీన్లో ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకున్నామా, ఫర్ రా డేటా. ఓకే, అంటే ఫర్ సపోజ్ 2, 4, 5, 6 అట్లా రా డేటా కనుక ఇస్తే ఫస్ట్ పాయింట్ ఫర్ రా డేటా ఓకే, రా డేటా అంటే విడిగా ఉండేటటువంటి డేటా కనుకుంటే దెన్ మీన్ ఈజ్ ఈక్వల్ టు మీన్ ఇన్ జనరల్ గా మనం ఎక్స్ బార్ తో డినోట్ చేస్తాం. ఎక్స్ బార్, ఓకే, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో క్లియర్ మా ఎప్పుడైనా సరే మీకు గనక ఒక రా డేటా ఇస్తే చాలా రేర్ అమ్మా, ఒక 2-3 టైమ్స్ ఇచ్చారు, అది కూడా సివిల్ మెకానికల్ వాళ్ళకి ఇచ్చారు. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఒక రా డేటా ఇచ్చినప్పుడు మనం మీన్ యొక్క ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనే ఫార్ములా ఇస్తే యూ విల్ డెఫినెట్లీ గెట్ ద మీన్ వాల్యూ. ఓకే, ఎగ్జాంపుల్ వి విల్ సీ ద ఎగ్జాంపుల్. ఓకే, లాస్ట్ లో వీటన్నిటి మీద కలిపి ప్రాబ్లం చేద్దాం. ఓకే, సో ఎగ్జాంపుల్ ఫైండ్ ద మీన్ ఫర్, లెట్ us సపోజ్ మనల్ని అడిగారు అనుకోండి, ఫైండ్ మీన్ ఫర్ ద డేటా 1, 3, 3, 4, 2, 2, 7. దీనికి మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు అనుకోమ్మా. ఫర్ సపోజ్ లెట్ us సపోజ్ ఓకే, ఆ రా డేటా ఏదైతే ఉందో దానికి మీన్ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు అనుకోండి. ఓకే, దెన్ ఇన్ దట్ కేస్ వాట్ ఈస్ ద మీన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సో ఉన్న అబ్జర్వేషన్స్ మొత్తాన్ని సమ్ చేయండి. 3 + 1 ఎంత 4, 4 + 3 ఎంత 7, 7 + 4 ఎంత 11. అంటే ఇక్కడ క్లియర్ గా రాస్తే 1 + 3 + 3 + 4 + 2 + 2 + 7. So this is nothing but sum of observations divided by number of observations. Number of observations any 1, 2, 3, 4, 5, 6 and 7. Okay, so divided by 7 simply. So that is equal to, so 3 + 3 6, 6 + 4 10, 10 + 1 11, 11 + 2 13, 13 + 2 is 15, 15 + 7 is nothing but 22. So 22 divided by 7. So this is nothing but the value of mean. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, మీన్ అంటే 22/7 అంటే ఎంత వస్తుంది, 3.1072 7 1 7. ఓకే, 30 7 4 28, 3.14 వరకు వస్తుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏంటి పాయింట్, మీన్ ఒక రా డేటా కనుక ఇస్తే మనం మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అపాన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, దానికి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్, రైట్? యా, సో కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసామా. లెట్స్ మూవ్ ఆన్ టు ద సెకండ్ వన్. ఓకే, సో ఫర్ కంటిన్యూస్ డేటా ఫర్ కంటిన్యూస్ డేటా అంటే మీనింగ్ ఏంటి, f of x is equal to square, f of x is equal to x cube, f of x is equal to x power 4 ఇలాంటి డేటా ఉన్నప్పుడు దాన్ని మనం ఏమంటామంటే కంటిన్యూస్ డేటా అంటాం. ఓకే, సో కంటిన్యూస్ డేటా ఉన్నప్పుడు మనం మీన్ ఇన్ జనరల్ గా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటాం అమ్మా. ఓకే, ఎక్స్పెక్టేషన్ అన్న, యావరేజ్ వాల్యూ అన్న, మీన్ వాల్యూ అన్న అన్ని ఒకటే. ఓకే, సో కాబట్టి మన రా డేటాలో అయితే సింపుల్ గా మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ క్లోజ్, అంతే. అదే కంటిన్యూస్ డేటా ఇచ్చినప్పుడు మనం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ తోటి ఇండికేట్ చేస్తాం. ఓకే, expectation of x is equal to integral minus infinite to infinite x into fx of x dx simply. ఈ fx of x dx అనేది ఏదైనా ఒక ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, అది ఏదైనా కావచ్చు. ఓకే, సో కాబట్టి x into f of x dx. ఓకే, f of x అనే ఫంక్షన్ వాడు ఇస్తాడు సింపుల్ గా. ఓకే, సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x is equal to integral minus infinite to infinity x into fx of x dx. ఈ f of x అనేది వాడు ఇచ్చే ఫంక్షన్ అమ్మ. ఫర్ సపోజ్ find the mean for f of x is equal to x square for x greater than 0 అన్నాడు అనుకో, అప్పుడు ఏమని రాస్తాం, ఇంటిగ్రల్ 0 to infinity x into f of x ప్లేస్ లో వాడు ఇచ్చిన సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నాట్ వరీ. సో జస్ట్ వి విల్ సీ. ఓకే, సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అంటే ఇంటిగ్రల్ minus infinity to infinity x into fx of x dx. అలా కాకుండా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x స్క్వేర్ ఇచ్చారు అనుకో, ఇంటిగ్రల్ minus infinity to infinity x square into fx of x dx. అలా కాకుండా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x క్యూబ్ ఇచ్చారు అనుకో, ఇంటిగ్రల్ minus infinity to infinity x cube into fx of x dx. అలా
వాడు ఏది ఇస్తే అది క్లియర్ గా మనము నోట్ చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ us సే ఎగ్జాంపుల్. వాడు లెట్ us సపోజ్ f of x is equal to x square for 0 less than x less than 2. Its value is equal to x cube for 2 less than x less than 4 is equal to 0 అదర్వైజ్. ఇలా ఒక ఫంక్షన్ ఇచ్చాడు అనుకోమ్మా. ఇలా ఒక ఫంక్షన్ ఇచ్చి దానికి మిమ్మల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. సో సింపుల్ గా ఇది ఒక కంటిన్యూస్ డేటా. ఈ కంటిన్యూస్ డేటాకి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ అంటే ఏంటమ్మా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. కానీ ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఇచ్చాడు లిమిట్, ఓన్లీ 0 to 2 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అంతా ఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ నెక్స్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది 2 to 4 ఎక్స్ ఇంటూ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చాడు ఈసారి, ఎక్స్ క్యూబ్ ఇంటూ డిఎక్స్. సో మిగతా వాల్యూస్ కన్నిటి దాని వాల్యూ ఎంత అయిపోయింది 0. సో కాబట్టి సింపుల్. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ యొక్క ఇంటిగ్రేషన్ ఎంత, ఎక్స్ పవర్ 4/4 విత్ ఇన్ ద లిమిట్స్ 0 to 2 ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 4 ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 అంటే ఎంతమ్మా, ఎక్స్ పవర్ 5/5 విత్ ఇన్ ద లిమిట్స్ 2 to 4. ఓకే, సింప్లీ దట్ ఈస్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ వేస్తే ఎంత, 2 power 4 అండ్ 16/4 ఇస్ నథింగ్ బట్ 4 ప్లస్ ఇక్కడ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ వేస్తే ఏమొస్తుంది, 4 power 5 మైనస్ 2 power 5 డివైడెడ్ బై 5. సో కాబట్టి ఇది మీరు క్యాలిక్యులేటర్ లో కొడితే ఈజీగా దీని వాల్యూ ఎంత అనేది వస్తుంది. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఫస్ట్ స్టాటిస్టిక్స్ లో మనం చూసిన ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటమ్మా, మీన్ లో ఫస్ట్ మోడల్ ఏంటి, రా డేటా ఇచ్చినప్పుడు అంటే డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే ఆటోమేటిక్గా నీకు మీన్ వాల్యూ అనేది వస్తుంది. అలా కాకుండా కంటిన్యూస్ డేటా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్. ఏంటి ఫార్ములా, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫైన్. సో ఇది నోట్ చేశారు అనుకుంటున్నా. ఐ యామ్ మూవింగ్ ఆన్ టు ద లాస్ట్ మోడల్ ఇన్ మీన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఫర్ డిస్క్రీట్ డేటా. రా డేటాకు చూసాం, కంటిన్యూస్ డేటాకు చూసాం అండ్ డిస్క్రీట్ డేటాకు చూసాం. మా డిస్క్రీట్ డేటా అంటే మీనింగ్ ఏంటంటే, ఒక మీన్ యొక్క ఫార్ములా చూద్దాం ఫస్ట్. ఓకే, దీన్ని కూడా డిస్క్రీట్ డేటా కూడా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అని అంటాం మీన్. కాకపోతే డిస్క్రీట్ డేటా యొక్క ఫార్ములా ఏంటంటే సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n xi ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు xi. ఓకే, ఈ ఫార్ములా జస్ట్ నోట్ చేసుకున్నాము. దీని యొక్క మీనింగ్ ఏంటో నేను చెప్తాను. ఓకే, డిస్క్రీట్ డేటా ఇచ్చినప్పుడు ఫార్ములా ఇది. ఓకే, కంటిన్యూస్ డేటా ఇచ్చినప్పుడు ఏంటి ఫార్ములా, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్. అదే డిస్క్రీట్ కనుక అయితే ఇంటిగ్రేషన్ సిగ్మా అవుతుంది, ఎక్స్ లానే ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్తే ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ప్రాబబిలిటీ, అంటే ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్. డిస్క్రీట్ అంటే మీనింగ్ ఏంటి, ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ దగ్గర నాకు ఎంతో కొంత వాల్యూ డిఫైన్ అయి ఉంటుంది. కంటిన్యూస్ అలా కాదు. ఓకే, సో అదే విధంగా మాట్లాడుకుంటే రైట్, ఫైన్. సో దిస్ ఈస్ ద ఫార్ములా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రైట్, ఎగ్జాంపుల్ కనుక మనము నోట్ చేసుకుంటే ఒకసారి జాగ్రత్తగా. లెట్ us సపోజ్ మీకు ఇలా ఒక డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఇచ్చాడు అనుకోండి ఫర్ సపోజ్. సో this is suppose x and this of let us suppose p of x is equal to x and 0 this is 1 and this is 2 and let us say this value is 1/4 and this value is 1/2 and this value is 1/8. let us suppose. ఓకే, ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఓకే, యాక్చువల్లీ 1/2 1/4 let this is 1/4. ఓకే, this is 1/4. ఓకే, సింపుల్. ఓకే, సో ఇప్పుడు దీనికి మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి అమ్మా. మీన్ వాల్యూ యొక్క ఫార్ములా ఏంటి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్. సింప్లీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటి, సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n xi ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్. అంటే దాని మీనింగ్ ఏంటంటే జస్ట్ ఇవి రెండింటిని మల్టిప్లై చేయండి చాలు, 0 into 1/4. ఓకే, సిగ్మా అంటే ఏంటి ప్లస్, నెక్స్ట్ ఇవి రెండింటిని మల్టిప్లై చేయండి 1 into 1/2. సిగ్మా ఉంది కాబట్టి ప్లస్, నెక్స్ట్ ఇవి రెండింటిని మల్టిప్లై చేయండి 2 into 1/4. ఇంకా అలా ఎన్ని అయితే ఉంటే అన్ని మల్టిప్లై చేసుకుంటా వెళ్ళిపోతుంది. ఓకే, సో దాని నుంచి 0 into 1/4 అంటే ఎంత వాల్యూ 0 ప్లస్ 1/2 into 1 అంటే ఎంత 1/2 ప్లస్ 2 into 1/4 అంటే ఎంత 1/2. దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అంటే 1. సో కాబట్టి ద వాల్యూ ఆఫ్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 1. సో కాబట్టి మీన్ లో మొత్తం ఎన్ని మోడల్స్ చూసామో మనం 3 మోడల్స్. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటి, రా డేటా ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. నెక్స్ట్ కంటిన్యూస్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఏంటి, మైనస్ ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ వాడు ఏ ఫంక్షన్ అయితే ఇస్తాడో ఆ ఫంక్షన్ ఇంటూ డిఎక్స్. సో హ్యాపీగా ఇంటిగ్రేట్ చేసేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. సిమిలర్లీ డిస్క్రీట్ డేటా ఇచ్చినప్పుడు జస్ట్ ఎక్స్ ని ప్రాబిలిటీ రెండింటిని ఒకదానికి ఒకటి మల్టిప్లై చేసి సమ్మేషన్ చేసామంటే ఆటోమేటిక్ నీకు మీన్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ వి విల్ ఎవాల్యుయేట్ మీన్. ఓకే, సో కాబట్టి మనకి గేట్లో ఈ 3 మోడల్స్ ఉంటాయి. ఇంకా కన్సెప్చువల్ గా మాట్లాడుకుంటే మనకి ఓవరాల్ కంటిన్యూస్ అంటే ఇంటర్వెల్ డేటా ఉంటుంది. అంటే 0 to 10 ఇంత ఫ్రీక్వెన్సీ, 10 to 20 ఇంత, అట్లా డిస్ట్రిబ్యూటెడ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి. సో అలాంటివి చేయాలంటే మినిమం 2 to 3 పేజెస్ పడతాయి. సో అలాంటి గేట్ లో రావు.
గేట్లో మనకు ఉండేది 3 మోడల్సే. ఒకటి రా డేటా ఇచ్చినప్పుడు, 2 కంటిన్యూయస్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు, 2 డిస్క్రీట్ టేబుల్ ఇచ్చినప్పుడు. ఈ మూడిటికి మీన్ ఎలా కాలిక్యులేట్ చేయాలో తెలుసుకుంటే ఇనఫ్. ఓకే, ఫైన్. సో ఐ థింక్ యూ హావ్ అండర్‌స్టూడ్, రైట్? ఫైన్. సో నెక్స్ట్ కీప్ ద హెడింగ్ మీన్ స్క్వేర్ వాల్యూ. మీన్ స్క్వేర్ వాల్యూ. మీన్ స్క్వేర్ వాల్యూ. మీన్ స్క్వేర్ వాల్యూ. Next keep the heading mean square value. సింప్లీ అసలు మీన్ స్క్వేర్ వాల్యూ అంటే ఏంటి? మా రా మీన్ స్క్వేర్ వాల్యూ ఏమి ఉండదమ్మా. ఓకే, మీన్ కి అయితే రా డేటాకి కూడా మీన్ క్యాలిక్యులేట్ చేసాం, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, సో దీనికి కంటిన్యూస్ డేటాకి డిస్క్రీట్ డేటాకి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ కేసు ఏంటి అంటే ఫర్ కంటిన్యూస్ డేటా, ఫర్ కంటిన్యూస్ ఫంక్షన్, లేకపోతే ఫర్ కంటిన్యూస్ ఫంక్షన్, ఫర్ కంటిన్యూస్ ఫంక్షన్. ఓకే, మా కంటిన్యూస్ మీన్ అంటేనే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్. మీన్ స్క్వేర్ వాల్యూ అంటే ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అమ్మ. ఓకే, ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు ఏం రాసాం? ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఉన్నప్పుడు ఏం రాస్తాం? ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాస్తాం. సింప్లీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఫార్ములా ఫర్ మీన్ స్క్వేర్ వాల్యూ సింప్లీ. ఓకే, దీనికి కనుక రూట్ వేసాం కదా ఆటోమేటిక్ రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ అవుతుంది. సో అది ఇప్పుడు అది మనకు క్వశ్చన్ కాదు. సో మీన్ స్క్వేర్ వాల్యూ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇలా సింపుల్ గా చెప్పాలంటే ఎఫ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఫైన్. నౌ let's see an example. Okay, so let us suppose f of x is equal to, let us say e power minus x for x greater than or is equal to 0 for x less than 0. ఇది ఒక ఫంక్షన్ ఇచ్చారు అనుకోమ్మా. దీనికి మీన్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి ఫర్ సపోజ్. ఓకే, మీన్ స్క్వేర్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో మనకు తెలుసు కదా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ కాస్త ఏమైపోయింది? 0 to infinity అవుతుంది. 0 to infinity ఎక్స్ స్క్వేర్ into f of x power minus x into dx simply. Okay, so దీని u విలేజ్ ఇంటిగ్రేట్ చేయొచ్చు కదమ్మా. let us suppose this is u and this is nothing but v. సో కాబట్టి ఏంటి బర్నౌలీ ప్రిన్సిపల్? u into x square into v1 అంటే దాని యొక్క ఇంటిగ్రేషన్ మైనస్ e power minus x మైనస్ u dash అంటే ఏంటి? x స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ 2x into v2 అంటే దీని మళ్ళీ ఇంటిగ్రేట్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది, రైట్? ప్లస్ u double dash అంటే 2x మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుంది? 2 ఇంటూ ఈ v3 అంటే e power minus x యొక్క ఇంటిగ్రేషన్ ఎంత? మైనస్ e power minus x. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 0 to infinity సింప్లీ. సో కాబట్టి నువ్వు ఏం కామన్ వస్తుందమ్మా? e power minus x కనుక నువ్వు కామన్ అవుట్ చేస్తే ఇక్కడికి మైనస్ x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 2. ఓకే, ఇది నీకు వస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లిమిట్ అప్లై చేసేది నువ్వు? 0 to infinity. సో కాబట్టి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ వై అప్పర్ లిమిట్ వేసినప్పుడు ఆటోమేటిక్ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ ఎప్పుడైనా ఎంత? 0 మైనస్ ఆఫ్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ పవర్ 0 వాల్యూ ఎంత? 1 ఇంటూ ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేసి ఇది 0 ఇక్కడ నీకు ఎంత వస్తుంది అంటే మైనస్ 2 వస్తుంది. మైనస్ ఆఫ్ మైనస్ 2 వాల్యూ ఎంత అంటే ప్లస్ 2. దిస్ ఈస్ నథింగ్ బట్ ద మీన్ స్క్వేర్ వాల్యూ. అర్థమైందమ్మా? సో మనం మీన్ అయితే 3 కేసెస్: రా డేటాకి, కంటిన్యూస్ డేటాకి, డిస్క్రీట్ డేటాకి. రా డేటా అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అదే కంటిన్యూస్ డేటా అయితే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. డిస్క్రీట్ డేటా అయితే సిగ్మా i is equal to 1 x into p of x equal to xi. అదే విధంగా మీన్ ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసాం మీన్ స్క్వేర్ వాల్యూ కూడా అంతే క్యాలిక్యులేట్ చేస్తాం. ఏంటి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అలాగా, ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సింపుల్ గా ఏంటి ఫార్ములా? ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సింపుల్. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ ఇందులో సెకండ్ కేస్ నోట్ చేశారు అనుకుంటున్నాను. ఐ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఇందులో సెకండ్ కేస్ ఫర్ డిస్క్రీట్ డేటా ఇచ్చినప్పుడు ఏంటి? సేమ్ అక్కడ ఎక్స్ ఉంటుంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, అంతే తేడా. ఓకే, ఫర్ డిస్క్రీట్ డేటా మా డిస్క్రీట్ డేటా మీన్ స్క్వేర్ వాల్యూ ఫార్ములా ఏంటి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎక్స్ స్క్వేర్ ఇంటూ అక్కడ ఎక్స్ వచ్చింది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ఇంటూ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు xi స్క్వేర్ ఇంటూ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు xi సింప్లీ. ఓకే, లెట్ us సపోజ్ ఇందాక ప్రాబ్లమే తీసుకుందాం. ఓకే, ఇందాక ప్రాబ్లమే తీసుకుందాం. లెట్ us సపోజ్ దిస్ ఈస్ నథింగ్ బట్ x అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x. లెట్ us సే ఓకే దిస్ ఈస్ 0, దిస్ ఈస్ 1 అండ్ దిస్ ఈస్ 2. లెట్ us సపోజ్. ఓకే, అండ్ లెట్ us సపోజ్ దిస్ ఈస్ 1/4 అండ్ దిస్ ఈస్ 1/2 అండ్ లెట్ us సపోజ్ దిస్ ఈస్ 1/4. ఓకే, నౌ ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మీన్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి ఫార్ములా? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి? సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎక్స్ స్క్వేర్ ఇంటూ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు xi. ఎక్స్ స్క్వేర్ అంటే 0 స్క్వేర్ ఇంటూ 1/4. ఇది ఫస్ట్ వన్. సిగ్మా ఉంది కాబట్టి ప్లస్, నెక్స్ట్ 1 స్క్వేర్ ఇంటూ 1/2, నెక్స్ట్ ప్లస్ ఉంది, సిగ్మా ఉంది కాబట్టి ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 1/4 సింప్లీ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 ప్లస్ 1/2
ప్లస్ 4/1/4 అంటే 1. 1 + 1/2 వాల్యూ ఎంత అంటే 3/2. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద మీన్ స్క్వేర్ వాల్యూ. ఓకేనా. సో కాబట్టి మీన్ అయితే ఫర్ రా డేటా, ఫర్ కంటిన్యూస్ డేటా అండ్ ఫర్ డిస్క్రీట్ డేటా. అదే మీన్ స్క్వేర్ వాల్యూ కనుక అయితే ఓన్లీ ఫర్ కంటిన్యూస్ డేటా అండ్ డిస్క్రీట్ డేటా. ఓకే ఫైన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ రైట్. సో నెక్స్ట్ కీప్ ద హెడింగ్ వేరియన్స్. వేరియన్స్ ని మనం సిగ్మా స్క్వేర్ తో ఇండికేట్ చేస్తాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే వేరియన్స్ ఒక స్టాండర్డ్ ఫార్ములా చెప్తాను చూడండి. వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు మీన్ స్క్వేర్ వాల్యూ మైనస్ మీన్ వాల్యూ హోల్ స్క్వేర్. సో వేరియన్స్ కి మనం సపరేట్ గా డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేసేది ఏముండదమ్మా. సో కంటిన్యూస్ డేటా ఇచ్చినా డిస్క్రీట్ డేటా ఇచ్చినా నీకు మీన్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో, మీన్ స్క్వేర్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు. సో కాబట్టి హ్యాపీగా మీన్ స్క్వేర్ వాల్యూ మైనస్ మీన్ వాల్యూ హోల్ స్క్వేర్ వేసి నీకు ఏం వచ్చేసింది అంటే వేరియన్స్ అనేది వచ్చేసింది. ఓకే సో దీనికి సపరేట్ గా మెథడ్ అంటూ ఏమి ఉండదు. ఓకే సో డైరెక్ట్ గా కంటిన్యూస్ డేటా ఇచ్చడానికి ఫస్ట్ మీన్ కనుక్కుంటాం, తర్వాత మీన్ స్క్వేర్ వాల్యూ కనుక్కుంటాం, తర్వాత మీన్ స్క్వేర్ వాల్యూ మైనస్ మీన్ వాల్యూ హోల్ స్క్వేర్ వేస్తే నీకు వేరియన్స్ వచ్చేస్తుంది. సిమిలర్లీ నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్. నెక్స్ట్ కీప్ ద హెడింగ్ స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అంటే సిగ్మా అంతే. అంటే వేరియన్స్ కు రూట్ వేస్తే చాలు. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మీన్ స్క్వేర్ వాల్యూ మైనస్ మీన్ వాల్యూ కా స్క్వేర్. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద అమ్మా. ఏంటి ఇక్కడ మనం నేర్చుకున్నది ఫస్ట్ స్టాటిస్టిక్స్ లో ఫస్ట్ మీన్ నేర్చుకున్నాం. మీన్ లో ఎన్ని కేసెస్ ఉన్నాయి? 3 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కేసు వచ్చేసరికి రా డేటా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సెకండ్ ఏంటి? ఫర్ కంటిన్యూస్ డేటా, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ x ఇంటూ fx ఆఫ్ x dx. థర్డ్ వన్ ఏంటి? డిస్క్రీట్ డేటా, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 to n xi ఇంటూ p ఆఫ్ x ఈక్వల్ టు xi. ఇక్కడ అదే మనం మీన్ స్క్వేర్ వాల్యూ సెకండ్ టాపిక్ కనుక వస్తే రెండే కేసెస్ ఉంటాయి. ఒకటి కంటిన్యూస్ డేటా, రెండు డిస్క్రీట్ డేటా. అక్కడైతే x వస్తుంది, ఇక్కడ జస్ట్ x స్క్వేర్ వస్తుంది. కంటిన్యూస్ అయితే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ x స్క్వేర్ ఇంటూ f ఆఫ్ x dx. డిస్క్రీట్ అయితే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 to n x స్క్వేర్ ఇంటూ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x. సింపుల్ సిబల్. ఓకే సిమిలర్లీ నీకు మీన్ స్క్వేర్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా వేరియన్స్ వచ్చేసినట్టే. వేరియన్స్ ఫార్ములా ఏంటి? మీన్ స్క్వేర్ వాల్యూ మైనస్ మీన్ వాల్యూ హోల్ స్క్వేర్. ఆ వేరియన్స్ కనుక స్క్వేర్ రూట్ వేస్తే నీకు ఏం వస్తుంది అంటే స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది సింపుల్ గా. ఓకే ఫైన్. నెక్స్ట్ నోట్ అని పెట్టుకుని ఒక చిన్న పాయింట్ రాసుకున్నామా. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది లాస్ట్ టైం 2016 లో 17 లో ఎప్పుడు అడిగారు. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ దాని యొక్క ఫార్ములా ఏంటంటే సిగ్మా బై మ్యూ. సిగ్మా అంటేనేమో స్టాండర్డ్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, మ్యూ అంటే వచ్చేసరికి ఏంటంటే మీన్. ఓకే సో కాబట్టి వాడు ఎప్పుడైనా సరే అతను ఒక డేటా ఇచ్చేసేసి మిమ్మల్ని కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయమని. సింపుల్. ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్? సిగ్మా బై మ్యూ. సిగ్మా అంటేనేమో స్టాండర్డ్ డీవియేషన్, అది నీకు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు, అండ్ మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు. ఆ రెండు కనుక్కొని రెండింటి యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేస్తే నీకు కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకే సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. ఫైన్. నెక్స్ట్ కీప్ ద హెడింగ్ మీడియన్. Okay, median. Next keep the heading median. Okay, median lo first one for raw data. Raw data అంటే ఏంటి తెలుసు కదా. 1 to the comma so అని అట్లా ఇచ్చినప్పుడు రా డేటా ఇచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఇచ్చిన డేటాని నువ్వు అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. అది డిసెండింగ్ ఆర్డర్ అయినా అసెండింగ్ ఆర్డర్ ఏదైనా పర్లేదు. అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ నెంబర్ నుంచి లార్జ్ నెంబర్ కి, అది డిసెండింగ్ ఆర్డర్ అంటే లార్జ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ కి. అది ఫస్ట్ స్టెప్ నువ్వు చేయాల్సింది. నెక్స్ట్ బి వచ్చేసి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మిడిల్ ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ మీడియన్. మిడిల్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాం అంటే మనం మీడియన్ అంటాం. మిడిల్ ఎలిమెంట్ ఈజ్ నోన్ యాజ్ మీడియన్. ఓకే సింపుల్. సో కాబట్టి ఏంటంటే మీడియం లో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనం రా డేటా, ఫస్ట్ కేసు రా డేటాలో ఏం చేయాలి? ఫస్ట్ ఇచ్చిన ఎలిమెంట్స్ అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి, లేదా డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. చేసిన తర్వాత మిడిల్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాం అంటే మనం మీడియన్ అంటాం. లెట్ us సపోజ్. ఓకే సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 2 4 6 7 9 1 4 5 ఇలా ఇచ్చారు అనుకోండి ఫర్ సపోజ్. ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి కదా. అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయి ఏమైంది? 1, ఆ తర్వాత 2 రెండు ఉన్నాయి, ఆ తర్వాత 3 లేదు, 4 లేదు. ఓకే లెట్ us సపోజ్ దిస్ ఈస్ 4. సో కాబట్టి 1 2 2 అండ్ దిస్ ఈస్ 4 రెండు ఉన్నాయి. నెక్స్ట్ 5 ఒకటి ఉంది. నెక్స్ట్ 6 7 8 లేదు. ఇదే కదమ్మా. సో మిడిల్ ఎలిమెంట్ ఏంటి ఇందులో? ఈ 3 ఎలిమెంట్స్, ఇది పక్క 3 ఎలిమెంట్స్, ఫోర్త్ ఎలిమెంట్. మిడిల్ ఎలిమెంట్ వచ్చేసరికి ఏంటమ్మో 4. సో కాబట్టి మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 4. ఓకే సో అలా కాకుండా లెట్ us సపోజ్ ఇలా ఉన్నాయి అనుకుందాం. ఫర్ సపోజ్ 4 8 9
6 7 1 ఇలా ఉందనుకుందాం. దీని యొక్క మీడియన్ ఫైండ్ ఔట్ చేయమన్నారు. ఫస్ట్ స్టెప్ ఏంటి? అసెండింగ్ ఆర్డర్‌లో అరేంజ్ చేయాలి. అసెండింగ్ ఆర్డర్‌లో అరేంజ్ చేయండి. 1 2 లేదు, 3 లేదు, 4 5 లేదు, 6 7 8 9 ఇలా ఉంది. ఓకే. సో కాబట్టి ఈ రెండిట్లో మిడిల్ ఎలిమెంట్ వచ్చేసరికి ఏంటమ్మా 6. సింపుల్‌గా నాకు మీడియన్ వచ్చేసరికి ఎంత అవుతుందంటే 6. ఓకే. అలా కాకుండా లెట్ us సపోజ్ 1 సెకండ్ 1 4 6 7 కూడా ఉంది ఇక్కడ. ఐయామ్ సారీ. 1 4 6 7. మరి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. 1 4 6 7 8 9 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని? 1 2 3 4 5 6 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇటు పక్క 2 తీసేసేసి అటు పక్క 2 తీసేసేస్తే మిడిల్‌లో నీకు 2 ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా. ఎప్పుడైనా సరే మిడిల్‌లో నీకు 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మీడియన్ వచ్చేసరికి ఏమైందంటే వాటి యొక్క యావరేజ్ వాల్యూ అవుతుంది. యావరేజ్ వాల్యూ అంటే ఏంటి? 7 + 6 డివైడెడ్ బై 2. 7 + 6 డివైడెడ్ బై 2 అంటే 13/2 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత అంటే 7.5 సింప్లీ. ఓకే. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకున్నాం. మీడియన్‌లో ఫస్ట్ కేస్ ఏంటి? రా డేటా. రా డేటా ఇచ్చినప్పుడు మీడియన్ ఎట్లా ఫైండ్ ఔట్ చేస్తాం? దాని యొక్క మీడియన్ ఎట్లా ఫైండ్ ఔట్ చేస్తాం? దాని యొక్క ఇచ్చిన రా డేటాని మనం అసెండింగ్ ఆర్డర్‌లో గాని, డిసెండింగ్ ఆర్డర్‌లో గాని అరేంజ్ చేస్తాం. అరేంజ్ చేసిన తర్వాత మిడిల్ ఎలిమెంట్ ఏదైతే ఉంటదో అది ఏమవుతది అంటే బై డిఫాల్ట్‌గా మీడియన్ అవుతుంది. అలా కాకుండా మిడిల్‌లో గనుక 2 ఎలిమెంట్స్ ఉంటే దాని యొక్క యావరేజ్ ఏదైతే ఉంటుందో అది మీడియన్ అవుతుంది. ఓకే. సో అదొకటి గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ ఐ యామ్ గోయింగ్ టు ద సెకండ్ కేస్ ఇన్ కేస్ ఆఫ్ మీడియన్. ఫర్ కంటిన్యూయస్ డేటా. అంటే f(x) = x², f(x) = e⁻⁻x అలాంటివి ఇచ్చినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి? అలాంటి ఇచ్చినప్పుడు వాట్ వి హావ్ టు డు అనేది ఒకసారి గనుక అబ్జర్వ్ కంటిన్యూయస్ ఫర్ కంటిన్యూయస్ డేటా. మా కంటిన్యూయస్ డేటాకి మీడియన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. p ఆఫ్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ లెస్ దాన్ x ఈజ్ ఈక్వల్ టు 1/2. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం మీడియన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇందులో మీడియన్ ఏంటంటే ఇదమ్మా. దిస్ ఈజ్ నోన్ యాజ్ మీడియన్. ఓకే. సో అసలు దీని అర్థం ఏంటి? ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది నేను ప్రాబ్లమ్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్‌లో అదే గేట్ ప్రాబ్లమ్స్‌లో ఉంది. సో అందులో చెప్తాను. ఓకే. సో కాబట్టి కంటిన్యూయస్ డేటాకి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే. దీన్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలనేది నేను ప్రాబ్లమ్‌లో చెప్తాను. p ఆఫ్ x లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 1/2 సింప్లీ. ఓకే. ఫైన్. నెక్స్ట్ keep the last heading mode. Okay, mode. Mode లో కూడా ఫస్ట్ కేసు ఏంటంటే రా డేటా ఇచ్చినప్పుడు మోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో దట్స్ ద ఫస్ట్ థింగ్. ఓకే. మరి రా డేటా ఇచ్చినప్పుడు మోడ్ ఏంటంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ నెంబర్ అయితే రిపీట్ అవుతుందో దాన్ని మోడ్ అంటాం. ఓకే. ఫర్ సపోజ్ 2 అనే ఎలిమెంట్ 4 సార్లు ఉందనుకోండి ఉన్నవాడన్నిటిలో. సో కాబట్టి ఏ నెంబర్ అయితే ఎక్కువ సార్లు వస్తుందో దాన్ని ఏమంటామంటే మోడ్ అంటాం. ఓకే. సో కాబట్టి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎలిమెంట్ ఈజ్ నోన్ యాజ్ మోడ్. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎలిమెంట్ అంటే ఎక్కువ సార్లు ఏదైతే వచ్చిందో దాన్ని మనం మోడ్ అంటాం. ఫ్రీక్వెన్సీ ఎలిమెంట్ ఈజ్ నోన్ యాజ్ మోడ్. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎలిమెంట్ ఈజ్ నోన్ యాజ్ మోడ్. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎలిమెంట్ ఈజ్ నోన్ యాజ్ మోడ్. ఓకే. మోడ్ అంటే ఏంటంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎలిమెంట్ ని మనం మోడ్ అని చెప్పొచ్చు. ఓకే. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లెట్ us సపోజ్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాము. 1 2 8 6 6 7 8 6 4 6 ఇలా ఇచ్చాడు అనుకోమా. దీనికి మోడ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాక మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? హైయెస్ట్ నెంబర్ ఏదైతే నెంబర్ రిపీట్ అయిందో దాన్ని మనం అంటాం. ఇక్కడ చూడండి 8 నీకు 2 సార్లు రిపీట్ అయింది అంతే. ఓకే. సో ఇక్కడ 6 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 4 టైమ్స్ రిపీట్ అయింది. సో కాబట్టి మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 6. ఓకే. సో ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. జస్ట్ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను అంతే. మోడ్ అంటే ఏంటి? ఒక ఇచ్చిన రా డేటాలో ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏదైతే రిపీట్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే మోడ్ అంటాం. ఓకే. సింపుల్ సి బాత్. ఓకే. ఫైన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఫర్ కంటిన్యూయస్ డేటా. ఫర్ కంటిన్యూయస్ డేటా ఓకే. మన కంటిన్యూయస్ డేటా వచ్చినప్పుడు మనం మోడ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. మా f(x) = సమ్ ఫంక్షన్ ఇస్తారమ్మా. అప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 ఏం చేయాలంటే డ్రా ద గ్రాఫ్ ఆఫ్ f(x). డ్రా ద గ్రాఫ్ ఆఫ్ f(x). ఓకే. కంటిన్యూయస్ డేటా ఇచ్చినప్పుడు మనం మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ f(x) యొక్క గ్రాఫ్ డ్రా చేయాలి. అలా డ్రా చేసినప్పుడు మోడ్ ఎలా డిసైడ్ చేస్తామంటే ఫర్ సపోజ్ గ్రాఫ్ అనేది ఇలా వచ్చింది అనుకోమా. ఇలా వచ్చింది అనుకో. ఏ x వాల్యూ దగ్గర అయితే f(x) మాక్సిమం ఉంటుందో ఏ x వాల్యూ దగ్గర అయితే f(x) అనేది మాక్సిమం ఉంటుందో ఈ x వాల్యూని ఏమంటామంటే మోడ్ అంటాం. ఓకే.
సో కాబట్టి మోడ్లో 2 కేసెస్. కేస్ నెంబర్ 1 ఏంటి? కంటిన్యూ రా డేటా ఇచ్చినప్పుడు. రా డేటా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ ఎలిమెంట్ అయితే రిపీట్ అవుతుందో దాన్ని ఏమంటామంటే మోడ్ అంటాము. అదే విధంగా ఒక కంటిన్యూయస్ ఫంక్షన్ ఇస్తే దానికి మోడ్ ఫైండ్ ఔట్ చేయమంటే ఎట్లా ఫైండ్ ఔట్ చేస్తాం? ఫస్ట్ ఆ ఇచ్చిన దాని యొక్క గ్రాఫ్ వేస్తాం. ఆ గ్రాఫ్ వేసినప్పుడు ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్ దగ్గర అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మాక్సిమం వస్తుందో ఆ ఎక్స్ వాల్యూని మనం ఏమంటామంటే మోడ్ అని చెప్పొచ్చు. ఓకే, ఫైన్. సో కాబట్టి ఇప్పుడు చూడండి ఒకసారి ఇప్పటి వరకు మనం చూసిన వాటి యొక్క సమ్మరీ చెప్తాను చూడండి క్లియర్‌గా. రైట్. సో ఫస్ట్ మనం స్టాటిస్టిక్స్‌లో మనం చూసిన ఫస్ట్ పారామీటర్ ఏంటంటే మీన్. మీన్‌లో ఎన్ని కేసెస్ ఉన్నాయి? 3 కేసెస్. కేస్ 1 ఏంటి? రా డేటా. రా డేటా ఇచ్చినప్పుడు మీన్ యొక్క ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సింపుల్. రైట్. నెక్స్ట్ అలా కాకుండా కంటిన్యూయస్ డేటా ఇచ్చారనుకోండి. కంటిన్యూయస్ డేటా గనుక ఇచ్చారనుకోండి. సో మనం ఎట్లా ఫైండ్ ఔట్ చేస్తాం? ఇంటిగ్రల్ -∞ x ఇంటూ fx ఆఫ్ x dx. దాన్ని ఎక్స్‌పెక్టేషన్ ఆఫ్ x అన్నాం. అయిపోయింది. సిమిలర్‌గా డిస్క్రీట్ డేటా ఇచ్చినప్పుడు ఏంటి? సిగ్మా i 1 to n x ఇంటూ p ఆఫ్ x x చేస్తే నీకు ఆటోమేటిక్‌గా మీన్ అనేది వచ్చేస్తది. రైట్. అంతటితో క్లోజ్ అది. నెక్స్ట్ మీన్ స్క్వేర్ వాల్యూ. మీన్ స్క్వేర్ వాల్యూ రా డేటాకి ఫైండ్ ఔట్ చేయలేము. అసలు ఉండదు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంటిన్యూయస్ డేటా ఇచ్చినప్పుడు అక్కడ ఎక్స్‌పెక్టేషన్ ఆఫ్ x మీన్ అంటే మీన్ స్క్వేర్ వాల్యూ అంటే ఏంటి? ఎక్స్‌పెక్టేషన్ ఆఫ్ x స్క్వేర్. సింపుల్ గా అక్కడ ఉన్న ఫార్ములాస్ మొత్తంలో x ప్లేస్‌లో x స్క్వేర్ పెడితే సరిపోద్ది. నెక్స్ట్ ఏం చూసాం? వేరియన్స్. వేరియన్స్‌కి డైరెక్ట్ గా ఫార్ములా మీన్ స్క్వేర్ వాల్యూ గనుక తెలిస్తే డైరెక్ట్ గా మీన్ స్క్వేర్ వాల్యూ మైనస్ మీన్ వాల్యూ హోల్ స్క్వేర్ గనుక వేస్తే నీకు ఆటోమేటిక్‌గా వేరియన్స్ అనేది వచ్చేసింది. ఓకే. ఆ వేరియన్స్ కి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే నీకు ఏం వచ్చిందంటే స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేస్తది. ఓకే. అండ్ సిగ్మా బై మ్యూ అంటే స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ అంటాం. ఓకే. అండ్ ఆ తర్వాత ఇంకేం చూసాము? మీడియన్. రా డేటా ఇచ్చినప్పుడు మీడియన్ ఎట్లా? ఫస్ట్ ఇచ్చిన డేటాను అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. చేసిన తర్వాత మిడిల్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది మీడియన్ అవుతుంది. అలా కాకుండా మిడిల్ కనుక 2 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. అలాంటప్పుడు ఏం చేయాలి? వారిన్నిటి యొక్క యావరేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే మీడియన్ అంటాం. నెక్స్ట్ మోడ్. మోడ్ కూడా ఎన్ని కేసెస్ ఉన్నాయి? 2. ఒకటి రా డేటా, 2 కంటిన్యూయస్ డేటా. రా డేటా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ నెంబర్ అయితే రిపీట్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే మోడ్ అంటాం. అదే కంటిన్యూయస్ ఫంక్షన్ ఇచ్చి మోడ్ కనుక మనం ఎట్లా ఫైండ్ ఔట్ చేస్తాం? ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ కి గ్రాఫ్ డ్రా చేస్తాం. గ్రాఫ్ డ్రా చేసి ఆటోమేటిక్‌గా ఏ వాల్యూ ఆఫ్ x దగ్గర అయితే f ఆఫ్ x అనేది మాక్సిమం వస్తుందో ఆ వాల్యూ ఆఫ్ x ని మనం ఏమంటామంటే మోడ్ అంటాం డైరెక్ట్‌లీ. ఓకే. ఒక డిస్క్రీట్ డేటాకి మీడియన్ గాని, మోడ్ గాని ఫైండ్ ఔట్ చేయడం కుదరదు. ఓకే. సో ఇది స్టాటిస్టిక్స్. రైట్. సో దీని మీద కొన్ని గేట్ ప్రాబ్లమ్స్ చేద్దాం. చేసేసి ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్ ఫైండ్ ఔట్ చేసేద్దాం. ఓకే. సో లెట్స్ మూవ్ ఆన్ విత్ ద ప్రాబ్లమ్స్. యాహ్. ఫస్ట్ నోట్ ద ప్రాబ్లమ్. సో ఇవన్నీ ప్రీవియస్ గేట్లో అడిగిన క్వశ్చన్స్. సో ఫస్ట్ నోట్ దిస్ ప్రాబ్లమ్. ఫర్ ద డేటా 5, 5, 7, 9, 11, 12, 15, 18 ఫైండ్ ద మీన్, మీడియన్ అండ్ మోడ్. సో ఈ పర్టికులర్ డేటా ఏదైతే ఉందో దీనికి మీన్, మీడియన్, మోడ్ ఫైండ్ ఔట్ చేయమంటున్నారు. ఓకే. సో మీరు వీడియో పాస్ చేసుకొని నోట్ చేసుకున్నాము. సో నేను సొల్యూషన్ చెప్తాను. సో మీన్ అనేది లాస్ట్‌లో ఫైండ్ ఔట్ చేద్దాం. మీడియన్ చూడండి. మీడియన్ కావాలంటే ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్‌లో అరేంజ్ చేయాలి కదా! అరేంజ్ చేయండి ఫస్ట్. ఆల్రెడీ అది అసెండింగ్ ఆర్డర్‌లోనే ఉంది. చూడండి ఇక్కడ 5, 5, 7, 9, 11, 12, 15, 18 అసెండింగ్ ఆర్డర్‌లోనే ఉంది. సో కాబట్టి మీరు గనక చూస్తే ఇక్కడ 3 ఎలిమెంట్స్, ఇక్కడ 3 ఎలిమెంట్స్ పోతాయి. సో మధ్యలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? నీకు 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో కాబట్టి ఆటోమేటిక్‌గా మీడియన్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ దిస్ 2. యావరేజ్ ఆఫ్ దిస్ 2 అంటే 11 ప్లస్ 9 20 డివైడెడ్ బై 2. 20 డివైడెడ్ బై 2 అంటే ఎంత? 10. సో దేర్‌ఫోర్ ద మీడియన్ ఆఫ్ ద గివెన్ క్వెషన్ ఈస్ నథింగ్ బట్ 10. ఓకే. రా డేటా ఇచ్చినప్పుడు మీడియన్ ఫైండ్ ఔట్ చేయమన్నాడు. అసెండింగ్ ఆర్డర్ లోనే ఉన్నాయి. అండ్ మిడిల్ లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దానికి యావరేజ్ ఏమవుతుందంటే మీడియన్ అవుతుంది సింప్లీ. ఓకే. సో ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. రైట్. ఫైన్. నెక్స్ట్ మోడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. మోడ్ అంటే ఏంటి? హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ నెంబర్ అయితే వచ్చిందో అది మోడ్ అవుతుంది. ఇక్కడ 5 2 టైమ్స్ వచ్చింది. మిగతా ఏ ఎలిమెంట్ అయినా ఒకసారి వచ్చింది. సో కాబట్టి ఆటోమేటిక్‌గా మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతది అంటే 5 సింప్లీ. ఓకే. రైట్. నెక్స్ట్ లాస్ట్‌గా ఇంకేం ఫైండ్ ఔట్ చేయమన్నాడు మనల్ని? మీన్ ఫైండ్ ఔట్ చేయమన్నాడు. మీన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో దేర్‌ఫోర్ x బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మొత్తాన్ని యాడ్ చేయాలి. 5 + 5 10, 10 + 7 17, 17 + 9 26, 26 + 11 37, 37 + 12 49, 49 + 15 64, 64 + 18 74, 82. ఓకే. 82 డివైడెడ్ బై టోటల్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 1 2 3 4 5 6 7 8. 8. ఓకే. సో దేర్‌ఫోర్ 8 1s are 8 and 8 0s are 0, 2 0, 8 2s are 16, 4 0, 8 5s are 40. What is the value of mean? 10.25. Okay, so this is how we will calculate mean, median and mode for raw data. Okay, so I hope you understand, right? And we'll move on to the second problem. So note on the second one. A sample of 15 data is given here and this is the data. The mode for the given data is dash. This has been appeared in GATE 2017 mechanical engineering students. So simply దీని యొక్క మోడ్ ఏంటి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎంత అవుతుందో చూడండి. ఏదవుతుంది మోడ్? 17 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 1 2 3 4 టైమ్స్ రిపీట్ అయింది. 18 అనేది 1 2 టైమ్స్ రిపీట్ అయింది. సో కాబట్టి నో ప్రాబ్లం. 13 అనేది అసలు రిపీటే కాలేదు. నెక్స్ట్ 5 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది.
6 అనేది కూడా ఓన్లీ 1 టైమే రిపీట్ అయింది. 8, 9, 20. సో కాబట్టి ఆటోమేటిక్ గా మీరు గనక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది డైరెక్ట్‌గా 17. ఎందుకంటే 17 ఎన్ని సార్లు రిపీట్ అయింది? 1, 2, 3 అండ్ 4 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఆటోమేటిక్‌గా మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతది అంటే 17. ఓకే, సింప్లీ. సో ఆ డేటా ఇచ్చినప్పుడు మీన్, మీడియన్ మోడ్ ఫైండ్ ఔట్ చేయడం అనేది అంత సింపుల్, రైట్? సో వి విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. నెక్స్ట్ థర్డ్ వన్. f of x is equal to e power minus x for x greater than or is equal to 0 is equal to 0 otherwise, then find mean, median, mode and standard deviation simply. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మీకు ఇచ్చిన ఫంక్షన్ ఏంటి? f of x is equal to e power minus x for x greater than or equal to 0, x less than 0 అప్పుడు దాని వాల్యూ 0. ఓకే, అది ఇంకా మనకు అవసరం లేదు. సో ఫస్ట్ మీన్ క్యాలిక్యులేట్ చేద్దాం. మనకు తెలుసు కదా ఫార్ములా, మీన్ యొక్క ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ, అది కాస్త ఏమైంది? 0 టు ఇన్ఫినిటీ, ఎందుకంటే ఇక్కడ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 ఇచ్చాడు కాబట్టి x ఇంటూ f of x. f of x ఎంత ఇచ్చాడు? e పవర్ మైనస్ x ఇంటూ dx. ఓకే, దీనికి u రూల్ వేయచ్చు కదా, u రూల్ అప్లై చేయి. ఇది u, ఇది v, బర్నౌలీస్ రూల్. u ఇంటూ v1 అంటే మైనస్ e పవర్ మైనస్ x మైనస్ u డాష్ అంటే 1 ఇంటూ v2. v2 అంటే దీని యొక్క ఇంటిగ్రేషన్ ఎంత అవుతుంది? e పవర్ మైనస్ x సింపుల్. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు? 0 టు ఇన్ఫినిటీ. e పవర్ మైనస్ x కామన్ వచ్చి e పవర్ మైనస్ x కనుక కామన్ అవుట్ చేస్తే మైనస్ x మైనస్ 1 వస్తుంది విత్ ఇన్ ద లిమిట్స్ 0 టు ఇన్ఫినిటీ. సో కాబట్టి ఇక్కడ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే e పవర్ మైనస్ ఇన్ఫినిటీ 0. సో కాబట్టి 0 మైనస్ ఆఫ్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు e పవర్ 0 వాల్యూ ఎంత? 1 ఇంటూ 0 మైనస్ 1 ఇస్ నథింగ్ బట్ మైనస్ 1. సో మైనస్ 1 ఇంటూ మైనస్ 1 అంటే ఎంత? ప్లస్ 1. సో కాబట్టి ఇచ్చిన ఫంక్షన్ యొక్క మీన్ ఎంత అంటే 1. చెప్పింది అర్థమవుతుందమ్మా? ఒక కంటిన్యూస్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు మనకు తెలిసిందే కదా మీన్ అంటే ఏంటి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అంటే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ x ఇంటూ f ఆఫ్ x dx. సో వాడు x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 ఇచ్చాడు కాబట్టి నేను 0 టు ఇన్ఫినిటీ చేసి ఈజీగా క్యాలిక్యులేట్ చేశాను. సో కాబట్టి మీన్ ఫినిష్డ్. సో మీడియన్ అనేది లాస్ట్ లో క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ మోడ్ చూద్దాం. ఫస్ట్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఏంటి? e పవర్ మైనస్ x ఫర్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 0 అదర్వైజ్. మా యాక్చువల్గా e పవర్ మైనస్ x అనే ఫంక్షన్ ఎట్లా ఉండిద్దామా? ఇది మైనస్ ఇన్ఫినిటీ అనుకుందాం, ఇది 0, ఇది ఇన్ఫినిటీ. e పవర్ మైనస్ దగ్గర మైనస్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ అయింది. e పవర్ ఇన్ఫినిటీ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫినిటీ. e పవర్ 0 దగ్గర వాల్యూ ఎంత ఉంటుంది? 1. e పవర్ ప్లస్ ఇన్ఫినిటీ దగ్గర e పవర్ మైనస్ ఇన్ఫినిటీ అనేది వాల్యూ 0. సో కాబట్టి e పవర్ మైనస్ x అనేది ఎక్స్పోనెన్షియల్ డికేయింగ్ ఫంక్షన్ ఈ విధంగా వస్తుంది. ఓకే, యా నౌ ఓకే, మరి ఇక్కడ చూడండి f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ x అనే ఫంక్షన్ గ్రాఫ్ ఇది. కానీ ఇక్కడ వాడు ఓన్లీ ఏ మాత్రమే ఇచ్చాడు? x గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 మాత్రమే ఇచ్చాడు. సో కాబట్టి నువ్వు గ్రాఫ్ ను మాడిఫై చేస్తే x లెస్ దాన్ 0 దగ్గర ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉంది ఇది మనకు అవసరం లేదు. ఎందుకంటే ఓన్లీ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 దగ్గర మాత్రం e పవర్ మైనస్ x అన్నాడు. సో కాబట్టి ద గ్రాఫ్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్ అండ్ ఇట్ విల్ టెండ్స్ టు 0 లైక్ దిస్. ఓకే, సో కాబట్టి మోడ్ అంటే ఏంటి? ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ యొక్క గ్రాఫ్ డ్రా చేసాం. సో కాబట్టి ఓకే ఫైన్, మనం ఇచ్చిన ఫంక్షన్ యొక్క గ్రాఫ్ ను డ్రా చేసిన తర్వాత ఏ వాల్యూ ఆఫ్ x దగ్గర అయితే f ఆఫ్ x మాక్సిమం ఉంటుందో అది మోడ్ అవుతుంది. ఇక్కడ మాక్సిమం పాయింట్ ఇక్కడే కదా వచ్చింది, దాని ఆ పాయింట్ దగ్గర x వాల్యూ ఎంత? 0. సో కాబట్టి మోడ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఒక కంటిన్యూస్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు మోడ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇచ్చిన ఫంక్షన్ కి ఫస్ట్ నువ్వు గ్రాఫ్ డ్రా చేయి. గ్రాఫ్ డ్రా చేసిన తర్వాత ఏ వాల్యూ ఆఫ్ x దగ్గర అయితే నీకు f ఆఫ్ x అనేది మాక్సిమం ఉంటుందో దాన్ని ఏమంటామంటే మనం సింపుల్ గా మోడ్ అని చెప్పొచ్చు. ఓకే ఫైన్, సో జస్ట్ రిమెంబర్, రైట్? సో నెక్స్ట్ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. లాస్ట్ లో మీడియన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, మా వేరియన్స్ ఫార్ములా ఏంటి? మీన్ స్క్వేర్ వాల్యూ మైనస్ మీన్ వాల్యూ హోల్ స్క్వేర్. మీన్ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు, ఎంత వచ్చింది? ఇందాక 1 వచ్చింది. నెక్స్ట్ మీన్ స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. మీన్ స్క్వేర్ వాల్యూ ఫార్ములా ఏంటి? మీన్ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ కాస్త 0 టు ఇన్ఫినిటీ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, ఇది ఇందాకే చేసాం మనము. మీకు గనక గుర్తుంటే ఒకసారి వీడియో ప్రీవియస్ చేసుకొని చూడండి. దీనికి ఆల్రెడీ మనం మీన్ స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం, దాని వాల్యూ ఎంత వచ్చిందంటే 2. ఓకే, సో కాబట్టి నీకు వేరియన్స్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. వేరియన్స్ ఫార్ములా ఏంటి? మీన్ స్క్వేర్ వాల్యూ మైనస్ మీన్ వాల్యూ కై స్క్వేర్. ఓకే, మీన్ స్క్వేర్ వాల్యూ ఎంత? 2 మైనస్ మీన్ వాల్యూ హోల్ స్క్వేర్ అంటే 1 కాస్ స్క్వేర్. 2 మైనస్ 1 ఎంత అంటే 1. సో కాబట్టి మీన్ స్క్వేర్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఎంత వస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, సో కాబట్టి వేరియన్స్ కావాలన్నా స్టాండర్డ్ డీవియేషన్ కావాలన్నా ఫస్ట్ మీన్ స్క్వేర్ వాల్యూ తెలిసి ఉండాలి. అది తెలిస్తే మీన్ స్క్వేర్ వాల్యూ మైనస్ మీన్ వాల్యూ హోల్ స్క్వేర్ వేస్తే వేరియన్స్ వచ్చేస్తుంది. ఆ వేరియన్స్ దానికి స్క్వేర్ రూట్ వేసేస్తే నీకు సింపుల్ గా స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ సింపుల్. నౌ we need to calculate the most crucial one, which is nothing but median. ఇది ఇంపార్టెంట్. మీడియన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మీడియన్ అనేది చూద్దాం. లెట్ us suppose మా మీడియన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయమని చెప్పాను? p ఆఫ్ x less than or is equal to x is x less than or is equal to x is equal to 1/2. ఇదే కదా మా x less than or is equal to x అంటే మీనింగ్ ఏంటంటే
ఇంటిగ్రల్ -∞ to x అని మీనింగ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని p of x less than or equal to 2 అన్నాడు అనుకో -∞ to 2. ఫర్ సపోజ్ p of x greater than 2 అన్నాడు అనుకో ఇంటిగ్రల్ 2 to infinity. ఓకే, సో p of x less than or is equal to x అంటే -∞ to x వరకు, p of x greater than x అన్నాడంటే x నుంచి ఇన్ఫినిటీ వరకు. ఓకే, ఇంటూ fx of x dx, fx of x dx, f of x dx is equal to ఎంత అమ్మా ఇక్కడ నీకు 1/2. f of x వాల్యూ ఎంత, f of x ఆల్రెడీ ఇచ్చాడు కదా, ఏమని ఇచ్చాడు నీకు, f of x is equal to e power minus x for x greater than or is equal to 0 is equal to 0 for x less than 0. అంటే ఇక్కడ నీకు లిమిట్స్ మారిపోతాయి కదా, ఇంటిగ్రల్ 0 to x, f of x ఏమొచ్చింది e power minus x into dx is equal to ఎంత 1/2. ఇంటిగ్రేట్ చేయి, e power minus x ఇంటిగ్రేషన్ ఏంటి, మైనస్ e power minus x within the limits 0 to x is equal to 1/2. సో దాని నుంచి మైనస్ ఆఫ్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే x plus x ఏముంటది, e power minus x మైనస్ e power 0 వాల్యూ ఎంత అంటే 1 is equal to 1/2. ఓకే, సో దాని నుంచి మైనస్ అవతల పక్కకి తీసుకెళ్తే -1/2 అవుతుంది. సో కాబట్టి e power minus x is equal to -1/2. 1 కూడా అవతల పక్కకి తీసుకెళ్తే +1. సో కాబట్టి e power minus x is equal to -1/2 + 1 అంటే ఎంత 1/2. సో కాబట్టి -x is equal to ఎక్స్పోనెన్షియల్ తీసేస్తే ఏమొస్తుంది, log of 1/2. సో therefore median x is equal to ఏమవుతుంది అంటే మైనస్ న్యాచురల్ లాగరిథమ్ ఆఫ్ 1/2. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద మీడియన్ ఆఫ్ ద గివెన్ క్వశ్చన్. ఓకే, ఒక కంటిన్యూస్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు మనం మీడియన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, p of x less than or is equal to x is equal to 1/2 అనే ఫార్ములా యూస్ చేస్తాం. సో ఆ x స్మాల్ x ఏదైతే ఉందో అది ఏమవుతుంది, మీడియన్ అవుతుంది సింపుల్ గా. x less than or is equal to x అంటే మీనింగ్ ఏంది, -∞ to x అని. అలా కాకుండా p of x greater than x ఇచ్చాడు అనుకో ఫర్ సపోజ్ క్వశ్చన్ లో, ఏం క్యాలిక్యులేట్ చేయాలి నువ్వు, x to infinity. ఓకే, లెస్ దాన్ ఉంటేనేమో -∞ నుంచి వాడు ఇచ్చినంత వరకు అవుతుంది, గ్రేటర్ దాన్ కనుకుంటే వాడు ఇచ్చిన దగ్గర నుంచి ఇన్ఫినిటీ వరకు అవుతుంది. ఓకే, సో జస్ట్ రిమెంబర్ దట్. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఫర్ ఎ కంటిన్యూస్ డేటా we will find mean, median, mode, variance and standard deviation. Okay, so I hope it is very clear to you. Okay, so I am moving on to the next problem. Right, note on the last problem, then we will wind up this session. Okay, yeah, for a discrete random variable x has the following probability distribution function. x వచ్చేసరికి 2 1 and మీరు గనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ, yeah, this is the probability distribution function. You are asked to find mean, median and mode and standard deviation for this problem. Okay, so let us see how will we find. Okay, how to find the mean. Mean యొక్క ఫార్ములా ఏంటి, mean is nothing but expectation of x. Expectation of x అంటే sigma i is equal to 1 to n xi into p of xi. xi అంటే ఎంత 2 into p of xi అంటే 1/3, ఇది ఒకటి, ప్లస్ xi అంటే ఇక్కడ ఎంత -1 into p of x is equal to xi అంటే ఎంత 2/3. సో కాబట్టి ఇక్కడ చూడు 2/3 - 2/3. సో 2/3 - 2/3 ఎంత అంటే 0. సో కాబట్టి ఇచ్చినటువంటి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ యొక్క మీన్ ఎంత అంటే 0 సింపుల్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, జస్ట్ ఇది గేట్లో అడిగిన క్వశ్చన్, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే ఫైన్. సో మీడియన్ అనేది డిస్క్రీట్ డేటాకి పాసిబుల్ కాదు, అండ్ మోడ్ కూడా డిస్క్రీట్ డేటాకి మనకి పాసిబుల్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, యా, రైట్, ఫైన్. నౌ లెట్ us see. One second. సో మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ టేబుల్ చూడండి, ఏమి ఇచ్చారు, x అండ్ p of x is equal to x. సో దానికి ఫస్ట్ మనకి 2 వాల్యూస్ ఇచ్చారు. ఏమేమి వాల్యూస్ ఇచ్చారు, 2 - 1 అండ్ దిస్ ఈజ్ 1/3 అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ 2/3 సింపుల్. ఓకే, వీఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ మీన్, మీడియన్, మోడ్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. సో మీన్ తెలుసు కదా నీకు, ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము, మీన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మీన్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా i is equal to 1 to n xi into p of x is equal to xi. x అంటే ఎంత 2 into p of x is equal to xi అనేది 1/3 ప్లస్ ఇక్కడ చూడండి -1x into p of x is equal to xi అంటే ఎంత 2/3. సో 2 into 1/3 అంటే ఎంత 2/3 - 2/3. 2/3 - 2/3 వాల్యూ ఎంత 0. సో కాబట్టి మీన్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ 0. ఓకే, నెక్స్ట్ మీడియన్ డిస్క్రీట్ డేటాకి పాసిబుల్ కాదు, అండ్ మోడ్ కూడా డిస్క్రీట్ డేటాకి పాసిబుల్ కాదు, కానీ స్టాండర్డ్ డీవియేషన్ పాసిబుల్ అవుతుంది. ఓకే, సో స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. అంటే నీకు స్టాండర్డ్ డీవియేషన్ కాబట్టి ముందు ఎవరు కావాలి, వేరియన్స్ కావాలిగా. వేరియన్స్ ఫార్ములా ఏంటి, మీన్ స్క్వేర్ వాల్యూ మైనస్ మీన్ వాల్యూ హోల్ స్క్వేర్. మీన్ ఆల్రెడీ 0, ఇంక నీకు ఏం కావాలి, మీన్ స్క్వేర్ వాల్యూ. సో మీన్ స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయి. మీన్ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు x కా స్క్వేర్, x కా స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఇంటూ p of x ఈజ్ ఈక్వల్ టు x అంటే 1/2 ప్లస్ ఆఫ్ ఇక్కడ x స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ ఇంటూ 2/3 సింపుల్. ఓకే, సో దాని నుంచి మీరు కనుక అబ్జర్వ్ చేస్తే 2 స్క్వేర్ అంటే 4 into 1/2 ఈజ్ నథింగ్ బట్ 1/2. ఐఎమ్ సారీ, హియర్ ఇట్ ఈస్ 1/3. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి 4/3 అవుతుంది. ఓకే, 4/3 ప్లస్ -1 హోల్ స్క్వేర్ అంటే +1 into 2/3. ఓకే, 4/3 ప్లస్ 2/3 అంటే ఎంత 6/3. 6/3 ఇస్ నథింగ్ బట్ 2 కదా. సో దాని నుంచి వేరియన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు మీన్ స్క్వేర్ వాల్యూ. మీన్ స్క్వేర్ వాల్యూ అంటే ఎంత 2 మైనస్ మీన్ వాల్యూ హోల్ స్క్వేర్. మీన్ వాల్యూ హోల్ స్క్వేర్ అంటే ఎంత 0 స్క్వేర్. సో 2 - 0 వాల్యూ ఎంత అంటే 2.
Okay, so this is nothing but variance. Can you find out standard deviation? Standard deviation is nothing but square root of 2. So therefore standard deviation is equal to 1.414 simply. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి అమ్మా, ఒక రా డేటా ఇచ్చినప్పుడు మీన్ అయితే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, మీడియన్ కనుక అయితే అసెండింగ్ ఆర్డర్ అరేంజ్ చేసి మధ్యలో ఎలిమెంట్ రాస్తాం, మధ్యలో 2 ఎలిమెంట్స్ ఉంటే దానికి యావరేజ్ తీసుకుంటాం. 3 అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ ఎలిమెంట్ అయితే యాడ్ అవుతుందో అది ఈజీగా ఆ ఎలిమెంట్ ని మనం 3 కింద కన్సిడర్ చేస్తాం. కంటిన్యూస్ డేటా ఇచ్చినప్పుడు మీన్ అయితే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్, సిమిలర్లీ దానికి ఫార్ములా రాసేస్తాం. అండ్ మీడియన్ కనుక అయితే పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఆర్ పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఆ ఫార్ములా యూస్ చేసి ఈజీగా మీడియన్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో నెక్స్ట్ మోడ్ కనుక అయితే ఏంటి, ఇచ్చిన కంటిన్యూస్ ఫంక్షన్ ఒక గ్రాఫ్ డ్రా చేస్తాం. ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్ దగ్గర అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది నీకు మాక్సిమం వస్తుందో ఆ వాల్యూని ఏమంటాం అంటే మోడ్ అంటాం. అదే డిస్క్రీట్ డేటా ఇచ్చినప్పుడు మీన్ అయితే సిగ్మా, సింపుల్ గా దీన్ని మల్టిప్లై చేసి యాడ్ చేసేస్తాం. మీడియన్ మోడ్ డిస్క్రీట్ డేటా పాసిబుల్ కాదు. నౌ నెక్స్ట్ మీన్ స్క్వేర్ వాల్యూ అంటే సింపుల్ గా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, అక్కడ మీన్ లో ఎక్స్ ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది ఎక్స్ స్క్వేర్. సో వేరియన్స్ ఫార్ములా ఏంటి, మీన్ స్క్వేర్ వాల్యూ మైనస్ మీన్ వాల్యూ హోల్ స్క్వేర్. ఆ వేరియన్స్ స్క్వేర్ రూట్ వేస్తే నీకు ఏమొస్తుంది అంటే స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది. అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ ఫార్ములా ఏంటంటే సిగ్మా బై మ్యూ. ఓకే, సో కాబట్టి ఈ ఫార్ములాస్ ఏవైతే అవన్నీ మైండ్ లో ఉంచుకొని ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే డెఫినెట్లీ మీకు స్టాటిస్టిక్స్ నుంచి ఒక మార్క్ కూడా పోయే ఛాన్సే లేదు. ఓకే ఫైన్, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ రైట్. మీకు ఏదైనా సాల్వ్ చేసినప్పుడు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ బాక్స్ లో ప్లేస్ చేయండి, మేము డెఫినెట్ గా సాల్వ్ చేస్తాం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మేము త్వరగానే రివీల్ చేస్తాం. సో కాబట్టి మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. ఏ డౌట్స్ వచ్చినా కానీ మా ఛానల్ యూస్ చేసుకొని ప్రమోట్ చేయండి. ఓకే ఫైన్, సో వీ విల్ మీట్ విత్ ద నెక్స్ట్ సబ్జెక్ట్. ఓకే, అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.